హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు హిటాచి జేసీబీ అనేది మనకు వెల్ అవుతుందండి. దీనివల్ల మనకు శ్రమ అనేది బాగా తగ్గిపోయింది. ఈ రైతు వచ్చేసి దాదాపు ఒక 10 నుంచి 12 బోర్లు వేసాడట, కానీ ఈ ఏరియా మొత్తం స్టోన్ ఉండడం వల్ల బోర్లు అనేది పడలేదట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ హిటాచి వచ్చేసి చాలా పరంగా మంచిగా ఉందండి. ఎందుకనంటే ఇది దాని మీద డోజర్ అట. దీన్ని ఆ డోజర్ లెంత్ వచ్చేసి మనకు 17 గజాలు అని అంటే దానికి మనం 50 ఫీట్ అని లెక్క కట్టించుకోవచ్చు. ఎందుకనంటే ఇది ఎలా అంటే ర్యాంపు కొట్టి మళ్ళీ ఇంకొక 5 నుంచి 8 గజాల దాకా తీస్తుంది. దాని ద్వారా మనకు బావి అనేది ఇంకొంచెం లోతు కూడా కొట్టుకోవాలంటే చాలా బాగా కొట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆపరేటర్ అనేది ఇక్కడ లెంత్ వచ్చేసి అడ్డమేమో దాదాపు 32 ఫీట్లు, వెడల్పేమో 26 ఫీట్లు పెట్టుకున్నాడు. దాని డయామీటర్ లెంత్గా చూసుకొని తీస్తున్నాడు. ఇది ఛార్జ్ వచ్చేసి గంటకు వచ్చేసి 4500 ఛార్జ్ చేస్తున్నారు మిషన్ వాళ్ళు అయితే. అది ఇక్కడ రైతు వచ్చేసి ఇలా గంటలు కాకుండా ఏం చేశాడంటే 17 గజాలు అంటే 50 ఫీట్లు అనేది వీళ్ళకు గుత్త లెక్క అంటే కంప్లీట్గా అది కాంట్రాక్ట్ లెక్క ఇచ్చేసాడు. అది మనకు స్టోన్ వచ్చినా ఏది వచ్చిందంటే వాళ్ళ బాధ్యతను తీయాలి. అంటే ఇప్పుడు స్టోన్ వచ్చినప్పుడు ఎలా తీస్తారంటే వాళ్ళు కాంప్రెషన్ పెట్టి బ్లాస్టింగ్ చేసి వాళ్ళే తీస్తారండి. ఇలా ఇవ్వడం వల్ల మనకు రిస్క్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు తవ్వే వాళ్ళు కూడా వాళ్ళు ఏది వచ్చినా మళ్ళీ మనకు ఇబ్బంది కాకుండా మనం మనీ అనేది ఒకటిసారి కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి మనకు 17 గజాలు ఉంటుందండి, అంటే 50 ఫీట్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూసారు కదా, మనకు బాయ్ అనేది స్క్వేర్గా తీసుకుంటున్నాడు రైతు. స్క్వేర్గా అంటే కరెక్ట్గా ఇప్పుడు అయిపోయిన కొద్దీ ఇప్పుడు వేరే క్రేన్లు పెట్టడం కానీ దానివల్ల మనకు టైం వేస్ట్, మళ్ళీ మనకు వర్క్ అనేది ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఛార్జ్ కూడా ఎక్కువ అవుతుంది. మెషినరీ వాడుకోవడం వల్ల మనకు బాయ్ అనేది త్వరగా కంప్లీట్ అయ్యి మనకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎందుకనంటే ఇక చూసుకున్నట్టయితే మనకు ఈ లెంత్ వచ్చేసి అందులో హాఫ్ ఉంటుందండి. హాఫ్ అని అంటే 8.5 అని అంటే దాదాపు 25 ఫీట్ దాకా ఒక ఈ రాడును ఈ చూసిన ఈ జంపింగ్ అంటే మన ప్రెజరింగ్ పైప్ ఉంటుంది. ఇది కంప్లీట్గా మనకు ఒక్కసారి ఒక బొక్కెను అని అంటే దీనికి సంబంధించిన వరకు ఒక 4 నుంచి 8 బొక్కలు వస్తే ఒక ట్రాక్టర్ నిడుతుంది. అంటే ఒక గంటలో ఒక ట్రాక్టర్ మట్టి వచ్చేసి తీస్తుందండి, ఒక గంట. మళ్ళీ అయిపోయిన కొద్దీ ఎందుకంటే మళ్ళీ మట్టి కూడా దూరంగా పోసుకోవచ్చు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇంకా ఎక్కువ ర్యాంప్ కొట్టి తీయాలనుకున్నా కూడా మనం మంచిగా తీసుకోవచ్చు. మళ్ళీ ఒక 17 గజాల బావి తవ్వాలని అంటే ఈ మిషన్ వచ్చేసి దాదాపు 60 నుంచి 75 గంటల వరకు తీస్తుందని మిషనరీ అయిన కనకరాజన్న గారు చెప్తున్నారు. అయితే ఎందుకనంటే మనకు ఈ స్టోన్స్ ఉండడం కానివ్వండి, లేదంటే ఏమైనా గట్టి మట్టి ఉండడం వల్ల మట్టి అనేది గట్టిగా వస్తుంది కాబట్టి అప్పుడు టైం అనేది ఎక్కువ తీసుకుంటుందని చెప్తున్నాడు. ఏదన్నా ఇట్లా మన శాండీ ఇసుకలాగా ఉన్నాయి కానివ్వండి, లేదంటే దుబ్బ లాంటి భూములు ఎర్రమట్టలు అయితే అందులో అయినా మనకు టైం అనేది తక్కువ పడుతుంది. ఇప్పుడు ఈయన రైతు వచ్చేసి మనకు 50 ఫీట్స్కి మనకు 3,50,000కి ఇచ్చేసాడండి. ఇక మనకు స్టోన్ వచ్చినా ఇది బండ్ ఏదైనా ఇక వాళ్ళ బాధ్యత, అంటే కాంట్రాక్ట్ లెక్క కంప్లీట్ చేస్తారు. ఇలా అయితే మనకు రిస్క్ ఉండదు. ఇక చూసుకున్నట్టయితే మనకు వాటర్ అనేది మనకు 10 గజాల నుంచి వాటర్ స్టార్ట్ అయిందని రైతు చెప్తున్నాడు. అయిపోయిన కొద్ది బ్లాస్టింగ్ చేయకముందు మోటార్ పెట్టి వాటర్ దంగొట్టిన తర్వాత వల్ల మనకు హిటాచి అనేది ఈజీగా తీసుకోవచ్చు. మళ్ళీ మనకు అక్కడ సైడ్గానే స్టోన్స్ వస్తున్నాయి. స్టోన్స్ కూడా బ్లాస్టింగ్ పెట్టడం వల్ల ఈజీ అవుతుందని చెప్తున్నాడు. ఇది చైన్ ఉండడం వల్ల మనకు ఎంత కింద మట్టి ఎంత బరువు ఉన్నా అనేది ఇది అది కదలదు. ఎందుకంటే చైన్ ఉండడం వల్ల మనకు జేసీబీ అనేది అసలుకే కదలదు. మళ్ళీ దీనికి మెయింటెనెన్స్ వచ్చేసి క్రేన్ మెయింటెనెన్స్ వచ్చేసి బాగానే ఉంటుంది. ఎందుకనంటే టాటా హిటాచి మిషన్ వచ్చేసి సిల్ అనేది దాదాపు 26 లక్షల దాకా ఉందని మెషినరీ ఓనర్ చెప్తున్నాడు. ఇది అనేది వచ్చేసి ఈయన సెకండ్ హ్యాండ్ తీసుకున్నాడట 15 లక్షలకు. వర్క్ అనేది ఇది ఇప్పటి వరకు దాదాపు 800 నుంచి 900 అవర్స్ చేసిందట వర్క్ అనేది.
అయినా మిషన్ వచ్చేసి మనకు 210 LC అండి ఇది కెపాసిటీ. దీని వర్కింగ్ మోడల్ కూడా బాగానే ఉంది. అలాగే దీనికి మెయింటెనెన్స్గా మరి మంచిగా బాగానే వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఇది అడ్వాన్స్ హిటాచీ అండి. ఎలా అంటే ఇది ఇప్పుడు అంత సెన్సార్గానే మన B6 బైక్స్ మోడల్ లాగా ఇది కూడా అంతే. వర్క్ మాత్రం చాలా బాగా చేస్తుంది. ఎవరికన్నా మన కర్నూలు ఏరియాలో ఇలా బావి తవ్వించుకోవాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో మెషినరీ ఓనర్ నెంబర్ ఇస్తాను, కావాల్సిన వారు కాంటాక్ట్ కాగలరు. ఎందుకంటే మనకు బోర్లు వేయడం వల్ల బోరు హోల్ అనేది మనకు చిన్నగా ఉండి అలాగే మనకు సంబంధించిన పొరలు మనకు ఆ బోర్లో తొలగకపోతే బోర్ అనేది ఫెయిల్ అండి. అదే ఇలాంటి మనకు ఇప్పుడు బోర్క్ అనేది కంపల్సరీ ఈ టైంలో మనకు 1 lakh లేనిదైతే బోర్ అయితే వేయడం లేదు. ఈ రైతు మాత్రం మనకు దాదాపు బాగానే బోర్లు వేసి బోర్లు చక్కగా పడ్డా అది మళ్ళీ ఎండాకాలం రాగానే మనకు వాటర్ అనేది తక్కువ అవడం వల్ల అదే మనతోటి ఇలా బావి తవ్వుకోవచ్చు అని ఇలా తవ్విస్తున్నాడండి. ఇప్పుడు మనకు 10 నుంచి 15 feet నుంచి మనకు కొంచెం మొరల్లాగా ఉంది. దాని తర్వాత 30 feet నుంచి అనేది మనకు వాటర్ స్టార్ట్ అయిందని రైతు చెప్తున్నాడు. దీనివల్ల మనకు చాలా వరకు వాటర్ అనేది సేవేజ్ అవుతుంది. అలాగే ఈ బోర్లో కొన్ని వాటర్ ఉండడం వల్ల మళ్ళీ పారడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఊరి పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయిపేట.